హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత బోర్డర్ దగ్గర ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఎలాంటి టెన్స్ సిచ్యువేషన్ జరిగిందంటే ఇప్పుడు వారా ఇంకో గంటలో వారా అన్నట్టు అంత ఎస్కలేటెడ్ మేనర్లో వెళ్ళినటువంటి బోర్డర్ టెన్షన్ కొంచెం తగ్గి నార్మల్సీ దిశగా అడుగేస్తుంది. కానీ ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి. ఈ టైంలో ఒక మంచి ఆర్టికల్ 2025 ఈ రోజుకి మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ యాజ్ వెల్ యాజ్ ఇండియా మధ్య ఉన్నటువంటి ఆర్మీ పరంగా, నేవీ పరంగా, ఎయిర్ ఫోర్స్ పరంగా ఏ దేశం యొక్క బలం ఎంత ఉందో ఒక మంచి అనాలిసిస్ అయితే దొరికే ప్రయత్నం చేసింది. ఇక్కడ ఈ అనాలిసిస్ చేసే ముందు ఇండియన్ జనాభా దగ్గరగా 140+ కోట్ల జనాభా అండ్ పాకిస్తాన్ జనాభా వచ్చే హార్డ్లీ 25 crores జనాభా. సో ఆ పరంగా చూసుకున్న పాకిస్తాన్కి కానీ ఇండియాకి కానీ ఆర్మీ పరంగా చూసుకుంటే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ పాపులేషన్స్తో పోల్చుకుంటే రిలేటివ్లీ బెటర్గానే ఉంది. కానీ ఇండియన్ పాపులేషన్ అండ్ మిలిటరీ రేషియో చూసుకుంటే మాత్రం డెఫినెట్గా తక్కువ ఉందని మాత్రం క్లియర్గా చెప్పొచ్చు. అండ్ ఇప్పటికైతే పాకిస్తాన్ అండ్ ఇండియా మధ్య చూసుకున్నట్లయితే బోర్డర్ పరంగా రెండు పక్కల బోర్డర్లు క్లోజ్ చేసే ప్రయత్నం, వీసాలు ఆపేసే ప్రయత్నం, ఎయిర్ రూట్ను ఆపేసే ప్రయత్నాలు, ఇండస్ వాటర్ ట్రీటీ ఇండియా సైడ్ నుంచి ఆపేసే ప్రయత్నం, పాకిస్తాన్ సైడ్ నుంచి థర్డ్ కంట్రీ నుంచి కూడా ఇండియాకి సంబంధించినటువంటి గూడ్స్ ఏవి పాకిస్తాన్లో ఎంటర్ కాకుండా పాకిస్తాన్ తీసుకున్నటువంటి డెసిషన్స్ ఇవి యాజ్ ఆఫ్ నౌ జరిగినటువంటి థింగ్స్. అయితే ఇవి జరుగుతుండగానే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు హై పవర్డ్ మీటింగ్ని కండక్ట్ చేసిన తర్వాత ఆర్మీకి అటాక్ చేసేదానికి ఫ్రీడమ్ ఇచ్చేశారు. టైమ్, టార్గెట్స్ అవన్నీ మీరు ఫిక్స్ చేసుకోండి, జస్ట్ నాకు ఎలా చేస్తున్నారో యాక్షన్ ప్లాన్ మాత్రమే చెప్పండి, రిమైనింగ్ అన్ని మీకే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తున్నాను, మీరు గో అహెడ్ అనేసి ఆర్మర్డ్ ఫోర్సెస్కి ప్రైమ్ మినిస్టర్ కూడా ఆల్మోస్ట్ కాదు కన్సెంట్ ఇచ్చేశారు. బట్ సంహవ్ అది అమెరికా సైడ్ నుంచి వచ్చినటువంటి ప్రెషర్, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి ప్రెషర్ ఏదో తెలియదు కానీ బయటికి ఎవరు చెప్పే పని చేయట్లేదు. ఏ సోర్స్ నుంచి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బయటికి రివీల్ చేసే పని చేయలేదు. మోస్ట్లీ అమెరికన్ ప్రెషర్ వల్లనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెఫినెట్గా మిలిటరీ యాక్షన్ పరంగా ముందుకెళ్లకుండా బోర్డర్ టెన్షన్స్ని తగ్గించుకుంటే వెనక్కొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే ఈ క్రమంలో ఆర్మీ పరంగా చూసుకుంటే ఓవరాల్గా గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ కానీ చూసుకున్నట్లయితే ఇండియా 4th పొజిషన్లో ఉంది, పాకిస్తాన్ వచ్చేసి 12th పొజిషన్లో ఉంది. అండ్ ఇండియా వచ్చేసి యాక్టివ్ మిలిటరీ పర్సనల్స్ చూసుకుంటే దగ్గరగా 1.46 మిలియన్ పీపుల్ ఉన్నారు. అండ్ రిజర్వ్ మిలిటరీ పీపుల్ చూసుకుంటే దగ్గరగా 1.5 మిలియన్ ఉన్నారు. అండ్ పాకిస్తాన్కి వచ్చేసరికి దగ్గరగా 6.5 లక్షల మంది మిలిటరీలో ఉన్నారు. తర్వాత రిజర్వ్ పారామిలిటరీ పరంగా చూసుకుంటే జస్ట్ 5 లక్షల మంది ఉన్నారు. నేను చెప్పినట్లు ఇండియా జనాభా 1,40,00,000 మంది. అండ్ పాకిస్తాన్ జనాభా వచ్చేసి జస్ట్ 25 కోట్ల మంది ఉన్నారు. అండ్ ఇండియా పరంగా చూసుకుంటే డిఫెన్స్ బడ్జెట్ చూసుకుంటే దగ్గరగా 79 బిలియన్ ఫినాన్షియల్ ఇయర్ 25-26 ఉంది. పాకిస్తానీ బడ్జెట్ వచ్చేసి జస్ట్ 7.6 బిలియన్ మాత్రమే ఉంది. జస్ట్ ఇండియా బడ్జెట్ డిఫెన్స్ బడ్జెట్లో జస్ట్ 1/10 మాత్రమే పాకిస్తానీ డిఫెన్స్ బడ్జెట్గా ఉంది. తర్వాత ఇండియా ఆర్మీ ట్యాంక్స్ పరంగా బ్యాటిల్ ట్యాంక్స్ పరంగా చూసుకుంటే ఇండియా దగ్గర 4,200 బ్యాటిల్ ట్యాంక్స్ ఉన్నాయి. అండ్ పాకిస్తాన్ దగ్గర 2,600 బ్యాటిల్ ట్యాంక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇండియా దగ్గర మనం చూసుకుంటే మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చేసి దగ్గరగా 2,229 ఉన్నాయి. అదే పాకిస్తాన్ దగ్గర వచ్చేసి 1,399 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇండియా దగ్గర ఉన్నటువంటి మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్లో వైడ్ రేంజ్ ఆఫ్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. బట్ పాకిస్తాన్ దగ్గర అంత వెరైటీ ఆఫ్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే లేవు. అండ్ మనం చూసుకున్నట్లయితే ఇండియా దగ్గర హెలికాప్టర్ తర్వాత ఎయిర్ రీఫిల్లింగ్ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియా దగ్గర 899 ఉన్నాయి. అవి పాకిస్తాన్ దగ్గర 373 ఉన్నాయి. తర్వాత మిలిటరీ ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ పరంగా చూసుకుంటే ఇండియా దగ్గర 351 ఉన్నాయి. ఇక్కడ పాకిస్తాన్ చాలా అడ్వాన్స్డ్గా ఉంది. మిలిటరీ ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ పాకిస్తాన్లో దగ్గరగా 565 ఉన్నాయి. సో నేవీ పరంగా చూసుకున్నట్లయితే ఇండియా దగ్గర 293 వార్ వెజల్స్ ఉన్నాయి. అందులో ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంతి ఇలాంటివి ఉన్నాయి. అండ్ పాకిస్తాన్ దగ్గర జస్ట్ 121 మాత్రమే, అది కూడా లిమిటెడ్. జస్ట్ పాకిస్తాన్కు ఉన్నటువంటి సీ కోస్ట్ చాలా తక్కువ కాబట్టి జస్ట్ వాళ్ళ దగ్గర నేవీ పరంగా చాలా మినిమల్ బేస్ అయితే స్ట్రెంత్ అయితే ఉంది. ఇండియాకి ఏంటంటే జస్ట్ ఇటు అరేబియన్ సీ యాజ్ వెల్ యాజ్ బే ఆఫ్ బెంగాల్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా ఇండియన్ నేవీ రిలేటివ్లీ ఫార్ బెటర్, ఫార్ అడ్వాన్స్డ్గా ఉండేదానికైతే ఆస్కారం ఉంది. అండ్ మనం చూసినట్లయితే మన అరేబియన్ సీలో ఆల్మోస్ట్ ఇండియన్ నేవీ మొత్తం వారు షిప్స్ అన్నిటిని వరుసపెట్టి ఆపరేషన్ రెడీకి తీసుకెళ్ళి పెట్టిన విధానం ఏదైతే ఉందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అరేబియన్ సీలో పాకిస్తాన్ కంటే ఫార్ అడ్వాన్స్ అండ్ ఫార్ మస్కులర్గా ఉన్న ఇండియన్ నేవీ ఉందనేది మాత్రం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతోంది మనకు. తర్వాత న్యూక్లియర్ వెపన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇండియా దగ్గర
న్యూక్లియర్ వెపన్స్ని క్యారీ చేసి స్ట్రైక్ చేసేటువంటి అగ్ని-5 మిసైల్ ఏదైతే ఉందో దీని రేంజ్ వచ్చేసి 5200 కిలోమీటర్స్ వరకు దీని టార్గెట్ రేంజ్ ఉంది. అండ్ అగ్ని-6 ఆల్మోస్ట్ ఇండియా రెడీ చేస్తుంది. అండ్ అగ్ని-6 కానీ రెడీ అయితే దగ్గరగా అది ఇండియా యాజ్ వెల్ as పాకిస్తాన్ యాజ్ వెల్ as చైనా లాంటి రెండు దేశాలను కూడా ఈక్వల్గా టార్గెట్ చేయగలిగేంత కెపాసిటీ ఉన్నటువంటి అగ్ని-6 అయితే రెడీ అవబోతుంది. అండ్ అగ్ని-6 యొక్క రేంజ్ వచ్చేసి మోర్ దెన్ 6000 కిలోమీటర్స్ ఉండేదానికి ఆస్కారం ఉంది. అండ్ పాకిస్తాన్ దగ్గరకు వచ్చేసరికి న్యూక్లియర్ టెక్నాలజీ పరంగా చూసుకున్నట్లయితే షాహీన్ అనే ఒక న్యూక్లియర్ వార్ హెడ్ క్యారింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది వాళ్ళ దగ్గర. దాని రేంజ్ వచ్చేసి 2750 కిలోమీటర్లు మాత్రం ఉంది. సో అండ్ ఇది కాకుండా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పరంగా ఉన్నటువంటి స్ట్రెంగ్స్ చూసుకున్నట్లయితే ఇండియన్ పాపులేషన్తో పోలిస్తే మన దగ్గర ఉన్నటువంటి స్ట్రెంత్ రిలేటివ్లీ తక్కువ. బట్ పాకిస్తానీ పాపులేషన్ పరంగా చూసుకున్నట్లయితే పాపులేషన్ రేషియోతో పోల్చుకుంటే డెఫినెట్గా పాకిస్తాన్ దగ్గర మిలిటరీ స్ట్రెంత్ పీపుల్ టు ఆర్మీ రేషియో చూసుకుంటే రిలేటివ్లీ కొంచెం బెటర్ ఉంది. బట్ ఇండియా ఓవరాల్గా చూసుకుంటే నంబర్ పరంగా పాకిస్తాన్తో పోలిస్తే చాలా అహెడ్గా ఉంది. టెక్నాలజీ పరంగా అన్ని రకాలుగా కూడా ఇండియా దేశం పెద్దది కావడం వల్ల డెఫినెట్గా మన దగ్గర కొంచెం స్ట్రెంత్ ఆర్మీ పరంగా ఆర్మీలో 3 విభాగాల్లో కూడా ఎక్కువ ఉంది. ఇంకా చెప్పాలంటే నేవీలో పాకిస్తాన్ కంటే కూడా ఫార్ అహెడ్గా ఇండియా ఉందని చెప్పొచ్చు. అండ్ ఇండియాకు ఉండేటువంటి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియన్ ఆర్మడ్ ఫోర్స్లో ఉన్నటువంటి సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో మెజారిటీ ఆఫ్ ద ఆర్మడ్ ఫోర్స్లో ఉన్నటువంటి యూత్ యంగ్ ఏజ్లో ఉన్నటువంటి యూత్ ఉన్నారు. పాకిస్తాన్లో రిలేటివ్లీ కొంచెం ఇండియా కంటే కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి సోల్జర్స్ ఉన్నారు. ఆ రకంగా చూసుకుంటే స్ట్రాటజిక్గా అది కొంచెం ఇండియాకి అడ్వాంటేజ్ పొజిషన్గా చెప్పుకోవచ్చు. తర్వాత మనం ఇండియా ఇంకా డిఫెన్స్ పరంగా ఇండియాకి ఏ దేశాలు సపోర్ట్ చేస్తుంది, పాకిస్తాన్కి ఏ దేశాలు సపోర్ట్ చేస్తుంది అని చూసుకున్నట్లయితే ఇండియన్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ మెయిన్లీ రష్యాతో చాలా ఎక్కువగా ఉంటుంది. రష్యా తర్వాత సెకండ్ ప్లేస్లో మనకు ఫ్రాన్స్ ఉంటుంది, దెన్ ఇజ్రాయెల్ ఉంటుంది, అండ్ దేర్ ఆఫ్టర్ మనకు యుఎస్ఏ ఉంటుంది. కానీ పాకిస్తాన్కి వచ్చేసరికి పాకిస్తాన్ అనాది కాలంగా యుఎస్ డిపెండెంట్ కంట్రీ కాబట్టి యుఎస్ఏ టాప్ పొజిషన్లో ఉంది. యుఎస్ఏ తర్వాత నాటో గ్రూపింగ్ కంట్రీస్ ఉన్నాయి. నాటో గ్రూపింగ్ కంట్రీస్ తర్వాత పాకిస్తాన్కి ఆర్మీ పరంగా ఆర్మీ సప్లైస్ పరంగా ఎక్కువగా ఉన్నటువంటి దేశం చైనా తర్వాత ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ ట్రేడ్ ఏదైతే ఉందో లేకపోతే డిఫెన్స్ సప్లై ఏదైతే ఉందో రష్యా నుంచి కొంచెం ఈ మధ్యకాలంలో పెరుగుకుంటూ వస్తుంది. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే రెండు దేశాల దగ్గర పాపులేషన్ రేషియోలో చూసుకుంటే పాకిస్తాన్ రిలేటివ్లీ బెటర్గా ఉంది. బట్ స్ట్రెంత్ రేషియోలో చూసుకుంటే ఇండియా రిలేటివ్లీ బెటర్గా ఉంది. ఇక్కడ యుద్ధం జరుగుద్దని కాదు కానీ వచ్చిన అనాలిసిస్ ఇప్పటికిప్పుడు యుద్ధం జరిగితే ఎవరి దగ్గర ఉన్నటువంటి స్ట్రెంత్ ఏంటి, మిలిటరీ పరంగా ఎలాంటి స్ట్రెంత్ ఉంది, నేవీ పరంగా ఎలాంటి స్ట్రెంత్ ఉంది, ఎయిర్ ఫోర్స్ పరంగా ఎవరి స్ట్రెంత్ ఎలా ఉంది, అండ్ రిజర్వ్ ఫోర్సెస్ పరంగా ఎవరి స్ట్రెంత్ ఎంత ఉందని చూసుకుంటే డెఫినెట్గా నంబర్ పరంగా ఇండియా ఎక్కువ ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ జస్ట్ 125 crore పాపులేషన్ ఉన్నటువంటి దేశం. ఇండియా దానికి 5 ఇంతలు ఎక్కువ పాపులేషన్ ఉన్న 5 ఇంతల కంటే ఎక్కువ ఆల్మోస్ట్ క్లోజ్ టు 1:6 పాపులేషన్ ఉన్నటువంటి దేశం ఇండియా. సో ఇండియా దగ్గర డెఫినెట్లీ నంబర్ పరంగా ఎక్కువ ఉండేదానికి ఆస్కారం ఉంది. సో ఇప్పుడు ఏదో యుద్ధం జరుగుద్దని కాదు, సిచ్యువేషన్ అయితే కొంచెం డీఎస్కలేట్ అవ్వకుండా వస్తుంది. అమెరికా ఇంటర్వ్యూన్ అవుతుంది. అమెరికా కూడా బోర్డర్ ఎస్కలేషన్ని డీఎస్కలేట్ చేయమని చెప్పింది. సౌదీ అరేబియా అదే చెప్తుంది, యుఏఈ అదే చెప్తుంది, ఇరాన్ అదే చెప్తుంది, ఫ్రాన్స్ లాంటి దేశాలు, యూరోపియన్ యూనియన్ అదే చెప్తా ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో బోర్డర్ దగ్గర ఉన్నటువంటి ఎస్కలేటెడ్ సిచ్యువేషన్ని డీఎస్కలేట్ చేయండి అని అన్ని దేశాలు అయితే కోరుకుంటున్నాయి. బట్ అమెరికా ఒక అడుగు ముందుకేసి డెఫినెట్గా ఇండియా చేయబోయే ఇన్వెస్టిగేషన్లో పాకిస్తాన్ సపోర్ట్ చేయాలనేసి మాత్రం ఒక ప్రపోజల్ అయితే పెట్టింది. టెర్రర్ గ్రూప్ రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్లో పాకిస్తాన్ మస్ట్ సపోర్ట్ ఇండియాస్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అని చెప్పే ప్రయత్నం అయితే చేసింది. బట్ ఓవరాల్గా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ పరంగా చూసుకుంటే డెఫినెట్గా యుద్ధం అనేది మాత్రం క్లోజ్డ్ ఆప్షన్. అందుకనే ఇండియా ఇప్పుడు డిప్లొమాటిక్ ఆప్షన్స్ చూసుకొని పాకిస్తాన్కి వచ్చేటువంటి ఫండింగ్ ఏదైతే ఉందో ఆ ఫండింగ్ ఆపే ప్రయత్నంలో మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా డీప్గా ఇన్వాల్వ్ అయింది. ఇది మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే పాకిస్తాన్కి సంబంధించినటువంటి మేజర్ సపోర్ట్గా ఉండేటువంటి చైనా నుంచి కూడా కొంత సాఫ్ట్ టోన్ అయితే ఈరోజు రావడం జరిగింది. చైనీస్ ఎన్వై ఎవరైతే పాకిస్తాన్లో ఉన్నారో ఆయన పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ని మీట్ అయిన తర్వాత చెప్పినటువంటి మాటను బట్టి చూస్తే డెఫినెట్గా చైనాకు ఎర్లియర్ చైనా పాకిస్తాన్ సావర్నిటీని పాకిస్తాన్ ల్యాండ్ని కాపాడడానికి పాకిస్తాన్కి మేము అండగా ఉన్నామని చెప్పినటువంటి చైనా యుఎస్ఏతో జరుగుతున్నటువంటి టారిఫ్ వార్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇండియా లాంటి పెద్ద మార్కెట్ను కోల్పోవడం ఇష్టం లేదనుకున్నారు, ఏంటో తెలియదు. కానీ డెఫినెట్గా చైనా కూడా వాళ్ళ స్టాన్స్ని కొంచెం సాఫ్టెన్ చేసింది. సో ఓవరాల్గా ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగేదానికైతే ఆస్కారం అయితే లేదు. బట్ ఇండియా మాత్రం డిప్లొమాటికల్లీ పాకిస్తాన్ని ఐసోలేట్ చేసే పనులు మాత్రం చాలా డీప్గా ఇన్వాల్వ్ అయింది. థ్యాంక్ యూ.